2024 లోక్సభ ఎన్నికల రిజల్ట్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. వీడియో గనుక మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. వీడియో కనుక యూస్‌ఫుల్‌గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. అన్రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలిచిన అతి పిన్న వయస్కుడైన గిరిజ మహిళ ఎవరు? అన్రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలిచిన అతి పిన్న వయస్కురాలైన గిరిజన మహిళ ఎవరు? ఆన్సర్ ప్రియాంక జార్కోలి. కర్ణాటకలోని చిక్కోడి స్థానం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ టికెట్పై ప్రియాంక పోటీ చేశారు. ఆమె సిట్టింగ్ ఎంపీ అయిన అన్నాసాహెబ్ జోలేపై 1,20,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ విజయంతో జనరల్ కేటగిరీలో పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి గిరిజన మహిళగా ప్రియాంక నిలిచారు. 2024 ఎన్నికలలో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థి ఎవరు? ఆన్సర్ శంకర్ లాల్వానీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో బీజేపీకి చెందిన ప్రస్తుత ఎంపీ శంకర్ లాల్వానీ 10.8 లక్షల ఓట్లతో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ఓట్ల తేడా అత్యధికం. విశేషం ఏమిటంటే 102 లక్షలకు పైగా ర్యాంక్తో రెండవ స్థానం నిలిచింది. ఈ క్రింది వాటిలో ఎవరు అతి తక్కువ ఓట్ల తేడాతో 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచారు? ఆన్సర్ రవీంద్ర దాత్రం వాకేర్. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో ఏక్నాథ్ షిండే శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన శివసేన యూబీటీ అభ్యర్థి అమోల్ గజాన్పై విజయం సాధించారు. మైకర్కు మొత్తం 4,52,644 ఓట్లు రాగా కీర్తికర్కు 4,52,596 ఓట్లు వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏకు ఎన్ని సీట్లు గెలుచుకుంది? 293 సీట్లు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293 స్థానాల్లో విజయం సాధించగలిగింది. అందులో బీజేపీకి 240 స్థానాలు గెలుచుకొని కూటమిలో అతిపెద్ద భాగమైంది. బీజేపీ తర్వాత ఆ స్థానాల్లో టీడీపీకి 16, జేడీయూకి 12 స్థానాలు నిలిచాయి. ఈ ఎన్నికలలో ఇండియా కూటమి ఎన్ని లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకుంది? 234 స్థానాలు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మొత్తం 234 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్కు 99 లోక్సభ స్థానాల విజయం నమోదు చేసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇది 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన దాని గత పనితీరు కంటే గణనీయమైన మెరుగుదలను సాధించింది. 37 లోక్సభ స్థానాలను గెలుచుకున్న ఎస్సీ కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష నాయకుడిని నియమించడానికి అర్హత సాధించడానికి ఒక పార్టీకి కనీసం ఉండవలసిన లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? ప్రతిపక్ష నాయకుడిని నియమించడానికి అర్హత సాధించడానికి ఒక పార్టీకి ఉండవలసిన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? 55 స్థానాలు. ఒక పార్టీ సభకు ప్రతిపక్ష నాయకుడిని నియమించాలంటే అది మొత్తం సీట్లలో కనీసం 10% గెలుచుకోవాలి. ప్రస్తుతం లోక్సభలో 543, రాజ్యసభలో 243 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలో భాగం కాని రెండవ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీ తన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ చేయవచ్చు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని నామినేట్ చేయడానికి ఒక పార్టీకి అర్హత సాధించడానికి అవసరమైన కనీస స్థానాల సంఖ్య 55. ఈ క్రింది వారిలో 2024 లోక్సభ ఎన్నికలు గెలిచిన అతి పిన్న వయస్కుడైన అభ్యర్థి ఎవరు? సాంభవి చౌదరి. 18వ లోక్సభ ఎన్నికలు 2024 గెలిచిన అతి పిన్న వయస్కురాలైన అభ్యర్థులలో శాంభవి చౌదరి ఒకరు. ఆమె ఎన్నికలలో సమస్తిపూర్ నియోజకవర్గం నుండి 1,88,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. జేడీయూ మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు ఐఎన్సీ అభ్యర్థి సునీల్ హజారీపై ఆమె విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ నుండి పుష్పేంద్ర సరోజ్ మరియు ప్రియా సరోజ్ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి సంజనా జాదవ్ 25 సంవత్సరాల వయసులో 18వ లోక్సభ ఎన్నికల 2024లో విజయం సాధించగలిగిన ఇతర ముగ్గురు అభ్యర్థులు. 2024 లోక్సభ ఎన్నికలలో గెలిచిన అతిపెద్ద వయసు గల అభ్యర్థి ఎవరు? టీఆర్ బాలు. ఏ నియోజకవర్గంలోని పౌరులు అత్యధికంగా 100 ఓట్లను వేశారు? ఇండోర్. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇండోర్లోని మధ్యప్రదేశ్లో స్థానంలో నోటాకు 2 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. ముఖ్యంగా
నామినేషన్ ప్రక్రియ చివరి రోజున ఇందరుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన అక్షయ్ కాంతి భామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొని బీజేపీలో చేరారు. 2,18,674 ఓట్లతో నోటకు అత్యధిక ఓటు రావడంతో కొత్త రికార్డు నమోదైంది. లోక్సభ ఎన్నికలలో బీజేపీకి చెందిన శంకర్ లాల్వానికి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? 272 స్థానాలు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 272 సీట్ల మ్యాజికల్ నంబర్ కావాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే లోక్సభలో ఒక పార్టీ 50% పైగా సీట్లు గెలుచుకోవాలి. 543 స్థానాలు ఉండగా 50% కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.